అందరూ బాగున్నారండి. ఈరోజు అట్టి పువ్వుతో కూర వండుకోవడం చూపిస్తాను. ముందు అట్టి పువ్వుని బాగు చేసుకోవాలి. అట్టి పువ్వు మీద ఉండే ఇలా ఈ రేకుల్ని తీసుకుంటే లోపల ఇవి ఉంటాయి. వీటిని ఇలా వేరు చేసుకొని వీటి లోపల ఉండే ఈనులు ఇలా రేకలు లాంటివి ఉంటాయి. ఇవి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందు ఇవన్నీ బాగు చేసేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పొడిపిలాగా ఉన్న ఈను తీసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ప్లాస్టిక్ రేకులాగా తూనిగ రేకులాగా ఉంది. ఇది తీసేసుకోవాలి. ఈ రెండు కలిసి పక్కన పడేస్తే ఇలా మంచివన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటిలోనూ ఉన్న ఈనులు ఈ రేకులు తీసేసుకోవాలి. ఇలా వస్తాయి. ఈ బాగు చేసుకోవడం కొంచెం టైం టేకింగ్ అండి. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. అరటిపువ్వు ఈనెలన్నీ బాగు చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసి కడిగితే కండ్ర రాకుండా అంటే నల్లగా అవ్వకుండా బాగుంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకుని మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేయాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. అరటిపువ్వు కడిగేసి నీళ్ళు పిండేసుకుని కుక్కర్లో వేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం ఈ అరటిపువ్వు ఈనెల్ని బాగు చేసి కడుక్కునేలోపు కొద్దిగా శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ గిన్నెను కూడా కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసి నేను ఈ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. మామూలుగా బయట నానబెట్టుకుని పులుసు కూడా తీసుకోవచ్చు. ఈజీగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. పెట్టేసుకుని విజిల్స్ రానిద్దాం. శనగపప్పు కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ తాలింపు వేసేసుకోవడమే. అరటిపువ్వు బాగు చేసుకోవడమే ఎక్కువ పని అండి. మిగిలినంతా సింపుల్ ప్రాసెసే. ఇప్పుడు కూర తాలింపు వేసేద్దాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. తాలింపు కోసం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపొడియాలండి. ఇవి పొడియాలు పెట్టుకునే టైంలో మినపప్పు నానబెట్టి రుబ్బి ఎండలో పెడతారు కదండి. ఆ వడియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. నూనె కాగిందండి. తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేగింది. మిరపకాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగాక అరటిపువ్వు వేసేసుకోవాలి. అరటిపువ్వుతో పాటు శనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా శనగపప్పు కూడా వేసి కలుపుకున్నాక ఈ నానబెట్టిన చింతపండు పులుసు తీసుకుని కొద్దిగా పులుసు వేసేసుకోవాలి. చింతపండు మొత్తం పిసికేయకూడదండి. సరిపడగా కొద్దిగానే పడుతుంది. ఇది వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఇవి కూడా వేసేసుకోవాలి. ఇందాక ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఉప్పు ఎంత పట్టదు. కారం, పసుపు సరిపడగా వేసేసుకోవాలి. సేమ్ పనసపొట్టు కూర కూడా ఇలాగే చేస్తారండి. చాలా చాలా బాగుంటుంది. సేమ్ పులిహార లాగా ఉంటుంది. ఈ కూర కూడా చాలా బాగుంటుంది. చూడండి, కూర రెడీ అయిపోయింది. చింతపండు మీరు చూసి వేసుకోండి, ఎంతో పట్టదు. ఈ నానబెట్టింది అంతా నేను పోసేయలేదండి. కొద్దిగా ఒక్కసారి నలిపి పులుసు పోసుకున్నాను అంతే. ఇంకొకసారి నీరు ఎగిరిపోతే కూర రెడీ అయిపోయినట్టే. ఈలోపు ఆవ రెడీ చేసుకుందాం. ఆవ ఇప్పుడు కూర చల్లారాక కలుపుకోవాలండి. నీరు పూర్తిగా ఎగిరిపోయిందండి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందాం. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ కూరకి ఎక్స్ట్రా టేస్ట్ ఇచ్చేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలేనండి. ఆవపిండి. ఆవాలు, కొద్దిగా ఉప్పు, కారం మిక్సీ పట్టేసి ఉంచుకుంటానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ ఆవపిండి 1 స్పూను కూరలో కలుపుకుందాం. ఇలా ఆవపిండి రెడీగా లేకపోతే కనుక పచ్చి ఆవాలు, ఎండుమిరపకాయ, కొద్దిగా ఉప్పు వేసి నూరుకుని అప్పుడు కలుపుకోవాలి. ఇలా ఆవకాయల సీజన్లో ఆవపిండి ఆడించుకుంటాం కదండి. ఆవపిండి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను నేను. ఆవపిండి కంట రాకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. నేను అలా స్టోర్ చేసుకున్నాను. ఇది కలిపేద్దాం. కూర బాగా చల్లారిందండి. ఇప్పుడు ఆవపిండి వేసేసి కలుపుకుందాము. కూర చల్లారకుండా వేడిగా ఉన్నప్పుడు ఆవపిండి వేస్తే చేదు, వగరు అలా ఉంటుందండి టేస్ట్. అందుకని ఆవ చల్లారకనే కలుపుకోవాలి. ఎక్కడైనా అరటిపువ్వు కనపడితే అసలు వదలకండి. తెచ్చుకొని బాగు చేసుకుని ఇలా చేసుకోండి. ఎంత కష్టపడ్డామో అంతకంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పులిహారని మించిన టేస్ట్, పనసపొట్టు కూరకి మించిన టేస్ట్ అరటిపువ్వు కూర. ఇది 2 రోజులు నిల్వ ఉంటుందండి. అసలు ఆవు కలపగానే గుమగుమలాడిపోతూ ఇంకా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.